భారతరత్న భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో అప్పటి మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే స్థాపించబడింది. ఈ పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ఈ పురస్కారం తీసుకున్న పౌరులకి భారతదేశంలో 7వ స్థానం గౌరవం లభిస్తుంది. మొదటి 6 స్థానాలు 1 రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3 ప్రధానమంత్రి, 4 రాష్ట్ర గవర్నరు, మాజీ ప్రధానమంత్రులు, 5 ఉపరాష్ట్రపతి, 6 ప్రధాన న్యాయమూర్తులు, 7 భారతరత్న గ్రహీతలు. మొదట 6 స్థానాల్లో ఉన్నవారిలాగా ప్రత్యేకమైన అధికారాలు గాని, ప్రభుత్వం తరపున Z+ సెక్యూరిటీ గాని ఉండవు. కానీ భారత ప్రభుత్వంచే జరిగే కొన్ని అకేషన్స్ అంటే స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి వేడుకల్లో ప్రత్యేకమైన ఆహ్వానం ఉంటుంది. వారు ఉన్నంత కాలం పింఛన్ వస్తుంది. 1992లో సుభాష్ చంద్రబోస్ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. కానీ చట్టబద్ధ మరియు సాంకేతిక కారణాల వల్ల తిరిగి తీసుకున్నారు.